ఎందుకన్నయ్య ఇవన్నీ? అరే ఎందుకంటావేంటి? నువ్వు అసలే ఉట్టి మనిషివి కూడా కాదు. ఇలా స్వీట్లు ఫ్రూట్స్ తింటూ ఉంటేనే నీకు పండంటి బిడ్డ పుడతాడు. నాగవల్లి, నువ్వు వట్టి మనిషివే కాదు, గట్టి మనిషివి కూడా. అందుకే ఇంట్లో ఉండగలుగుతున్నావు. ఎలా ఉన్నావక్కా? నేను బాగున్నాను. నువ్వు బాగున్నావా కుముదా? బాగున్నానక్కా. బావున్నావా నాగవల్లి? బాగున్నానక్క. మీరెలా ఉన్నారు? బావున్నాను. ఏయ్ తిరుపతి, నువ్వు మీ అన్న బిడ్డలను చూస్తూ వాళ్ళ కడుపు నింపుతావయ్యింది. వాళ్ళకి ఆకలేదా? భోజనం చేస్తారు కదా, ఆ ఏర్పాట్లేందో చూడు. పర్వాలేదు, మరో 5 నిమిషాల్లో వెళ్ళిపోతాం. ఊరుకో గంగా, ఇంటికొచ్చిన చుట్టాలకి మర్యాద చేయకపోతే ఎట్టా చెప్పు? ఇంటిళ్ళపాతి వచ్చినాక మా ఇంటి ఆతిథ్యం తీసుకోకుండా పోతే మాకు మాట వస్తుంది. మీరు తినిపోవాల్సిందే. మీ చెల్లి కూడా మీ అత్త దగ్గర వంటలు బాగా నేర్చినది. వంటలు బాగానే చేస్తుంది. అవునన్నయ్య, ఈ విషయంలో మాత్రం వరదరాజుల మావయ్య కరెక్ట్ గా చెప్పారు. అయితే నాకన్నా బాగా చేస్తున్నావన్నమాట. చూస్తావు కదా. ఏ ఎందుకే తనకి శ్రమ పెట్టడం? మనమంతా ఉన్నాం కదా, అత్తయ్యకి మనం సహాయపడదాం. మీరింటికొచ్చాక మీతో పనులు చేయిస్తానా? నానా పద, నువ్వు ముందు గెటప్ మార్చు. తిరుపతి, మంచి చెడ్డలు అవి చూడు. అత్తా, నీ చేతి వంట తిని చాలా రోజులైంది. ఎప్పుడూ తిననట్టు చెప్తున్నావేంటే? నేనెప్పుడూ వండి పెట్టలేదా? పెద్దమ్మ చాలా రోజులైందని చెప్పింది కానీ ఎప్పుడు తినలేదని చెప్పలేదు కదా. అయినా తిరుపతి అత్తయ్య వండిన వంటల్ని ఎలా మర్చిపోతాం? తన చేతి వంట రుచి చూడాలని కుముద ఆరాటపడుతున్నట్టుంది. ఇక్కడ బాగా తినొచ్చు అని నేను పొద్దున టిఫిన్ కూడా చేయలేదు తెలుసా? ఏందబ్బోడా సిరాకు పడుతుండావు? లేకపోతే ఏంటి నాన్న, నిన్ను కొరడా దెబ్బలు కొట్టించిన గంగ ఇంటికొస్తే మెడబట్టి బయటికి గెంటేయకుండా వాడిచ్చే పళ్ళు స్వీట్స్ తీసుకొని భోజనం చేయమని చెప్తావా? అబ్బోడా, నా వయసులో నీకు సగం ఉండాది కాబట్టే నీకు అర్థం కాదు. నా మాట పూర్తిగా ఇను. నా అనుభవం ఎట్టట్టిదో నేను చెప్తాను. ఏంటది? నన్ను కొరడాతో కొట్టిన ఆడి పెళ్ళం శివపార్వతిని, అంటే నీ చెల్లిని, ఆడి చెల్లెళ్ళు కూడా కోరి కోరి మనింటికొచ్చినారు. ఇన్నేళ్లుగా మనం ఎప్పుడూ గంగని దెబ్బ తీయాలంటే పరువు తీయాల. అది కూడా ఆడి చెల్లెళ్ళది. ఎలా తీస్తావు? నువ్వు ఒక మాట అంటే ఊరుకుంటాడా? అబ్బే, మనం అట్ట ఎందుకంటాం? ప్రేమగా మాట్లాడాల. పువ్వ తినిపించి కూర్చోబెడతాం. బ్రహ్మాండంగా తింటారు. మంతలా వచ్చారు, ముందేముందో అదే తినేస్తారు. నిజంగా ఫోటో చాలా బాగా చేయించావమ్మా. మా శ్రీవల్లి అక్క ఫోటో కూడా చేయించి నాగవల్లి అక్క మా ఇంటికి పంపించింది. అది పంపించింది రేయ్, భోజనాలు ముందు పెట్టుకుని ఫోటోల గురించి మాట్లాడుకుంటున్నారండి. ఉండబ్బోడా, ముందు మీ అమ్మ చేతి వంట రుచి చూడండి. కూర్చోండి. నువ్వు కూడా కూర్చో పెద్దనాన్న. నేను తినలేమ్మా, ముందు వాళ్ళని తిని. అతిథి దేవోభవ అన్నారు కదా, వచ్చిన వాళ్ళకి మర్యాదలు చెయ్యాలా. మేం అతిథులమేంటి మావయ్య? అందరం ఒకే కుటుంబం కదా. నిజమే శ్రీవల్లి, నీలాగా అందరూ ఆలోచిస్తే చుట్టాల్లో సికాకులు సిరాకులు అసలు ఏం ఉండవు తెలుసా? బావా, నువ్వు కూడా కూర్చో.
నేను తర్వాత తింటాను. నాకు కొంచెం మొహమాటం ఎక్కువ. మీరు తినండి. సరే సరే, వాళ్ళు తర్వాతైనా తింటారులే గాని నువ్వు కూడా కూర్చో నాగవల్లి. అత్తయ్య నేను ఈరోజు మీ అన్నయ్య అక్క చెల్లెళ్లతో పాటు నువ్వు భోంచేయాలి. ఈ పూటకి నువ్వు ఈ ఇంటి కోడలివి అన్న విషయం పక్కన పెట్టి మీ అన్నకి సెల్లులివి అని కూర్చో నాగవల్లి. కూర్చో. ఓహో, వంటలన్నీ గుమగుమలాడిపోతున్నాయి. అత్తయ్య, వంటల్లో నేనే అనుకుంటే నువ్వు నన్ను మించిపోయావు. అమృత, అత్తయ్యే కదే మనకు వంటలు నేర్పించింది. సావిత్రి వదిన వెళ్ళిపోయినప్పుడు మీరు చాలా చిన్న పిల్లలు. వాళ్ళమ్మ దగ్గర వంటలు నేర్చుకొని గంగా మీ కడుపు నింపేవాడు. దాన్నే ఉందత్త, నాకు వచ్చినట్టు వండేసేవాణ్ణి.